ఏ రాజకీయం అంతా సప్పసప్పగుందబ్బా. మళ్ళా రేవంత్ రెడ్డి సారు ఇలేకర్ల మీటింగ్ పెడితేనో లేదంటే కేసీఆర్ సారు ఫామ్ హౌస్లకెళ్ళి బయటకు వస్తానో తప్ప రంజు మీదకి వచ్చేటట్టు లేదు. ఎప్పట్లెక్కనే 6 గ్యారెంటీల లొల్లి, భూముల గడబడు, కాళేశ్వరం పంచాయతీ, జంపింగ్ జపాంగ్ల మీద కీసులాట ఒగదిక్కు. 10 ఏండ్లు మీరే ముద్దరిచ్చిండ్రంటే, 2 ఏండ్ల కాంచి మీరే మెలుగబెట్టిండ్రంటే, సెంటర్ వాళ్ళు ఏమిస్తలేరంటే అని 3 పార్టీల నడుమ కిసరబసర కామనే. గిసొంటి ఇయాలేం నడిచిందో చూడాలి కదా మరి. చలో కానీ యూరి ఫామ్ హౌస్ కోయి కేసీఆర్ సార్ నమ్ముకొని గులాబీ కండువా కప్పుకోవడానికి తయారైతున్న జగిత్యాల జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు వచ్చినాయి, మస్తు గౌరవించడం, అయినా వెళ్ళిపోయిండు అనుకొచ్చిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సాబు. ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడు, ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలిచినందుకు సన్మానాలు చేసి సర్కార్ గురించి గిట్లా అన్నారు రామన్న. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు. అంగన్వాడీ అక్కలకు ఫోన్లు కొనిస్తున్నారు కదా, అలా స్కామ్ జరిగిందని కారు లీడర్లు బదనాం చేస్తున్నారని మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చింది గీ తీర్లా. చెప్పు చెప్పు దేవుడి తప్పుడు మాటలు మహిళలను రాజకీయంలోకి పట్టుకురావాలని మా సెంట్రల్ గవర్నమెంట్ తిప్పల పడుతుంటే కొందరు కుట్రలు చేస్తున్నారు అనేది బీజేపీ ఎంపీ డీకే అరుణ మేడం మాట. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పిన మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో తిరుగుకుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటున్నారు. కానీ ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లయితే ఇవి.